దేవర ట్రైలర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకులు ఈ మూవీ స్టోరీకి సంబంధించి ఓ అంచనాకు వచ్చేశారు. అంతకుముందు దేవర కథ ఏంటి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ట్రైబల్స్ నేపథ్యంలో సముద్రంపై జరిగే యాక్షన్ డ్రామాగా మూవీ అనౌన్స్మెంట్ అప్పుడు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత కథకు సంబంధించి ఎలాంటి హింట్ కూడా డైరెక్టర్ కొరటాల శివ ఇవ్వలేదు. కానీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ మూవీ గురించి ఒక్కో వార్త బయటకు వస్తుంటే ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. కాగా ప్రమోషన్స్లో భాగంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో జరిపిన ఇంటర్వ్యూలో కొరటాల శివ దేవర కథ ఏంటో రివీల్ చేశాడు. దాంతో మనం ఊహించిన దానికంటే స్టోరీ ఎక్కువగానే ఉందన్న అభిప్రాయానికి వచ్చేశారు అభిమానులు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ స్టోరీలో ఉన్న విషయాలు ఒక్కొక్కటి రివీల్ చేస్తూ వస్తే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగి మూవీపై భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ బజ్ కాస్త భారీ ఓపెనింగ్స్కు కారణమవుతాయి. ప్రస్తుతం దేవర టీం చేస్తున్న పని ఇదే. ప్రమోషన్స్లో భాగంగా బాలీవుడ్పై గట్టి ఫోకస్ పెట్టిన తారక్ అండ్ టీం అక్కడ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా సందీప్ రెడ్డి వంగతో జరిపిన ఇంటర్వ్యూలో దేవర స్టోరీని రివీల్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇప్పటి వరకు అసలు స్టోరీ ఏంటి అన్న సంగతి రివీల్ చేయలేదు. ట్రైలర్లో కథపై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇంటర్వ్యూలో కథను రివీల్ చేశారు. దేవర మూవీ స్టోరీ విషయానికి వస్తే 1980-90ల నేపథ్యంలో సాగుతుంది. ఓ 4 గ్రామాలు వాళ్ళ పూర్వీకుల ఆయుధాలను పూజిస్తూ ఉంటారట. ఇక ఈ గ్రామాల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ స్టోరీ నడుస్తుంది. అంతేకాదండోయ్, ఈ స్టోరీ మొత్తం ఒకే కుటుంబానికి చెందినది అని కొరటాల చెప్పుకొచ్చాడు. దాంతో తారక్ సైఫ్లది ఒకే ఫ్యామిలీ అన్న రహస్యం కూడా బట్టబయలైంది. అదీ కాక సినిమాలో దేవర క్యారెక్టర్కు ప్రజలందరూ భయపడతారని తెలిపాడు. అలాగే మూవీ రన్ టైం దాదాపు 3 గంటలుంటుందని కూడా ఈ సందర్భంగా వెల్లడించాడు డైరెక్టర్ శివ. కొరటాల రివీల్ చేసిన ఈ సీక్రెట్స్ కాస్త వైరల్ కావడంతో ఫ్యాన్స్ తమ బుర్రలకు పదును పెట్టారు. పూర్వీకుల ఆయుధాలను పూజిస్తున్నారంటే సినిమాలో ఊచకోతకు కొదవుండదన్న నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారు. 4 గ్రామాల మధ్య తరచుగా యుద్ధాలు జరుగుతుంటాయని ఊహించుకుంటున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్, తారక్ ఒకే కుటుంబం అని చెప్పడంతో తండ్రి వారసత్వం కోసం ఇద్దరు శత్రువులుగా మారి కొట్టుకుంటారేమోనని కథను అల్లేసుకుంటున్నారు. మనం ఊహించిన దానికంటే సినిమాలో ఊచకోత కాస్తంత ఎక్కువే ఉండేలా ఉందని ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ స్టోరీని డైరెక్టర్ కొరటాల శివ కాస్త రివీల్ చేయడంతో దేవరపై అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయని చెప్పాలి. మరి రివీల్ అయిన ఈ అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.